హలో మామ, నమస్తే. ఇవాళ డే 2 మామ డ్యూటీ. చూడు మామ తవ్వ ఎట్లుందో. ఇది పాలం నుంచి లోపలికి మామ. ఇందులో బూడిద చీర అంటారు సైడ్, అదే ఇది కట్ట. కాకపోతే చెట్లు మట్టి ఇట్లుంది. లోపల చిన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది మామ, కావేరీ కంపెనీది. దానికి శాండ్ వేసుకెళ్తున్నాం మామ. 3 బండ్లు ముందులో బండి పోతుంది, కానీ దుబ్బకి మొత్తానికి అసలు బండి కూడా కానొస్తలేదు మామ. అసలు ఈ తవ్వల ఈ దుబ్బకి బండి కానొస్తలేదు, ఏం కానొస్తలేదు. నైట్ అయితే ఏమో చికాకు అవుతుంది మా. కొంచెం వర్షం చిరుకులు పడితే మరీ ఘోరంగా ఉంటాను మా పరిస్థితి. అసలు ముందర మా బండి అయితే సంపుకుంటూ పోతుండే మా. బండి కానొస్తలేదు, కానీ దుబ్బ అయితే కానొస్తుంది మా. అసలు బండి నీడ కూడా కనబడతలేదు మా. అసలు ఈడ రైల్వే బ్రిడ్జి వస్తుంది మా, దాని కింద నుంచి పోవాలా. మళ్ళా లెఫ్ట్ సైడ్ మళ్ళా ఇటు అమ్మాయి బ్రిడ్జెస్ అందులో కూడా మొత్తం ఆగుతలేడు మా. వీడు ఎదురుగా ఏదైనా వచ్చినా కానీ ఆపలేని పరిస్థితి మా, ఈ దుబ్బ కనపడకుండా. ఓ అమ్మ రామచంద్ర ప్రభు. ఇదిగో మా చిన్న బొక్కలో దూరిపోవాలి. కరెక్ట్గా బండి పట్టింది మా. ఇందులో కొంచెం ఈటైనా అటైనా కానీ బండి పోటు తగులుతుంది. అదిగో మా బండి వీడియోలో కనబడుతుంది లేదు, నాకైతే అర్థం కావట్లేదు. లేక దుబ్బకి చంపుకుండా పోతాను మా బండిలో అయితే. మనం కూడా వీడియో చేయకపోతే గదే చంపుకుండా పోతాం, కానీ కాకపోతే పక్క వీడియో తీసుకుంటే చంపుడంటే కుదరదు మా. కనపడే కట్టక దూరాలు మా. చూడడానికి చిన్నగా కనపడుతుంది కానీ వీడియోలో కానీ పెద్ద కట్ట మా అది. అదిగో మా ఇప్పుడు చూడండి, దానికే మా మనం ఉసుక తోలేది. ఇదిగో మా బండి ఇప్పుడు కనబడుతుంది మా. ఇది అమ్మ ఇది చూడండి మా, కట్ట పక్కకి తొక్క భలేగా ఉంటుంది మా. చిన్న సందులు ఉంటాయి, భలేగా పోస్తారు. మనం కనపడే కట్ట ఎక్కాలి మా అట్లా, కానీ కాకపోతే చుట్టూ తిరిగి వెళ్ళాలి మనం. చూడండి మా చిన్న బ్రిడ్జి భలేగా ఉంటుంది. ఇక్కడ వాటర్ పడతారు కీరింగ్కి. ఇది బ్రిడ్జి దాటితే కదే మా. ఇక ఇలా లెఫ్ట్ తీసుకొని పోవాలి. ఇదే మా పార్కింగ్ స్పేస్ వాళ్ళది, కావేరీ వాళ్ళది. మన ఈ భారత బెంచులు మన ఫస్ట్ వీడియో స్టార్టింగ్ వీడియోలో ఉంటాయి మా. అవే ఉంటాయి బెంచులు మొత్తం. ఈ కంపెనీ మా మొత్తం.